హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు వీడియోలో ఒక మంచి మోరల్ స్టోరీ తీసుకుని ఎవ్రీ వర్డ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ని అనలైజ్ చేస్తూ స్పోకెన్ ఇంగ్లీష్, రిటన్ ఇంగ్లీష్, వొకాబ్యులరీ అండ్ గ్రామర్ ఆస్పెక్ట్స్ నేర్చుకుందాం. బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద స్టోరీ, ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు కైండ్లీ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. ఇక ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ద డేంజరస్ వెంచర్. ద డేంజరస్ వెంచర్. డేంజరస్ అంటే ప్రమాదకరమైన, డేంజరస్ అంటే ప్రమాదకరమైన, వెంచర్ అంటే సాహసము. ఏ డేంజరస్ వెంచర్ అంటే ఒక ప్రమాదకరమైన సాహసము. సో ఇక స్టోరీలోకి వెళ్తే, 4 friends were passing through a forest. 4 friends అంటే నలుగురు స్నేహితులు were passing through a forest. పాసింగ్ అంటే ప్రయాణించడము లేకపోతే వెళ్ళడము. ఓకే, త్రూ అంటే గుండా, ఏ ఫారెస్ట్ ఒక అడవి. అంటే 4 friends వర్ పాసింగ్ త్రూ ఏ ఫారెస్ట్ అంటే నలుగురు స్నేహితులు ఒక అడవి గుండా ప్రయాణిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, కీవర్డ్ ఏంటంటే WERE, వర్. ఈ వర్ అనేది ఒక బీ ఫామ్ అండి ఇంగ్లీష్లో. సో బీ అంటే ఉండడము అని అర్థం. అయితే దీనికి కొన్ని ఫామ్స్ ఉంటాయి, వాటిని బీ ఫామ్స్ అంటారు. అవి ఏమిటంటే యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్. సో ఈ యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్ వీటన్నింటికి కూడా ఉండడము అని అర్థం అనమాట. అయితే ఈ ఉండడం అనేది 3 కండిషన్స్లో ఉంటుంది. పాస్ట్లో ఉండడమా, లేకపోతే ప్రజెంట్లో ఉండడమా, లేకపోతే ఫ్యూచర్లో ఉండడమా అనే దాన్ని బట్టి మనం యూజ్ చేయాలి. పాస్ట్లో అంటే గతంలో ఉండడము అని చెప్పాలంటే వజ్ కానీ వర్ కానీ యూజ్ చేస్తాము. ప్రజెంట్లో ఉండడం గురించి మాట్లాడేటప్పుడు యామ్, ఈజ్, ఆర్ యూజ్ చేస్తాము. ఫ్యూచర్లో ఉండడం గురించి చెప్పాలి అంటే విల్ బీ అంటాము. ఇక్కడ 4 friends వర్ అని వర్ యూజ్ చేశారు కాబట్టి ఈ స్టోరీ అంతా కూడా పాస్ట్లో జరిగిపోయిందనమాట. అంటే గతంలో ఏదో ఒకానొక టైంలో నలుగురు ఫ్రెండ్స్ ఒక అడవి గుండా ప్రయాణిస్తూ ఉన్నారు. ఓకే, అర్థమైంది కదండి. ఒకవేళ వర్ ప్లేస్లో ఆర్ ఉపయోగించారనుకోండి, ARER, అప్పుడు ఏమవుతుంది? 4 friends ఆర్ పాసింగ్ త్రూ ఏ ఫారెస్ట్ అంటే నలుగురు స్నేహితులు ఇప్పుడు ప్రయాణం చేస్తూ ఉన్నట్టు, ప్రజెంట్లో ఇప్పుడు చేస్తూ ఉన్నారు అని మీనింగ్ వస్తుంది. ఇక్కడ వర్ అన్నారు కాబట్టి పాస్ట్లో అనమాట. సో అలా ప్రయాణం చేస్తూ ఉన్నారు. చేస్తే they came across some pieces of bones lying on the ground. సో అలా చేస్తూ ఉండగా దే అంటే వాళ్ళు అంటే ఆ నలుగురు ఫ్రెండ్స్ కూడా కేమ్ అక్రాస్ అంటే ఎదురుపడము. కేమ్ అక్రాస్ అంటే ఎదురుపడము. అంటే కమ్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ కేమ్ అండి. సో ఈ స్టోరీ పాస్ట్లో జరిగిపోయింది కాబట్టి ప్రతి వెర్బ్ కూడా పాస్ట్లో మెన్షన్ చేశారనమాట. సో కేమ్ అక్రాస్ సమ్ పీసెస్ ఆఫ్ బోన్స్. బోన్స్ అంటే ఎముకలు, పీసెస్ అంటే ముక్కలు. సమ్ పీసెస్ ఆఫ్ బోన్స్ అంటే కొన్ని ఎముకల ముక్కలు. లయింగ్ ఆన్ ద గ్రౌండ్. లయింగ్ అంటే పడి ఉండడము. లయింగ్ అంటే పడి ఉండడము. ఆన్ ది గ్రౌండ్ అంటే నేల మీద. అంటే కొన్ని ఎముకల ముక్కలు నేల మీద పడి ఉన్నాయి. వాటి దగ్గరికి వెళ్ళారనమాట వీళ్ళు. అలా ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉండగా దారిలో కొన్ని ఎముకలు నేల మీద పడి ఉండడం కనిపించిందనమాట వీళ్ళకి. అప్పుడు ఆల్ ఆఫ్ దెమ్ స్టూడ్ అరౌండ్ ద బోన్స్ అండ్ స్టార్టెడ్ గేజింగ్ అట్ దెమ్. ఆల్ ఆఫ్ దెమ్ అంటే వాళ్ళందరూ అంటే ఆ నలుగురు ఫ్రెండ్స్ కూడా. స్టూడ్ అంటే స్టాండ్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ స్టూడెంట్ అంటే నిలబడము. అరౌండ్ అంటే చుట్టూ. ద బోన్స్ అంటే ఆ నలుగురు ఫ్రెండ్స్ కూడా ఆ ఎముకల చుట్టూ నిలబడి. అండ్ స్టార్టెడ్ గేజింగ్ అట్ దెమ్. స్టార్టెడ్ అంటే మొదలు పెట్టడము. గేజింగ్ అంటే తీక్షణంగా చూడడము. గేజింగ్ అంటే తీక్షణంగా చూడడము. దెమ్ అంటే వీటిని ఆ ఎముకలు అనమాట. సో అప్పుడు ఆ నలుగురు ఫ్రెండ్స్ ఏం చేశారంటే ఆ ఎముకల దగ్గరికి వెళ్ళి వాటి చుట్టూ నిలబడి తీక్షణంగా చూడడం మొదలుపెట్టారు. అప్పుడు వన్ ఆఫ్ ది ఫ్రెండ్స్ సెడ్. ఆ ఫ్రెండ్స్లో ఒకడు సెడ్ అంటే అనడము. SAID సెడ్ అంటే అనడం. ఆ నలుగురు ఫ్రెండ్స్లో ఒకడు అన్నాడు. ఏమన్నాడంటే దీస్ మస్ట్ బి ద బోన్స్ ఆఫ్ ఎ లయన్. దీజ్ అంటే ఇవి,
ఇవి అంటే ఆ బోన్స్ అనమాట, ఎముకలు. దీస్ మస్ట్ బి ద బోన్స్ ఆఫ్ ఎ లయన్. ఇవి ఒక సింహం యొక్క ఎముకలయ్యి ఉండాలి, ఖచ్చితంగా సింహం యొక్క ఎముకలయ్యి ఉండాలి. ఇక్కడ మస్ట్ బి అంటే ఖచ్చితంగా అయి ఉండాలి అని అర్థమండి. స్పోకెన్ లాంగ్వేజ్లో కూడా చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. మస్ట్ బి అంటే ఖచ్చితంగా అయి ఉండాలి అని అర్థం అనమాట. సో దీస్ మస్ట్ బి ద బోన్స్ ఆఫ్ ఎ లయన్. ఇవి ఖచ్చితంగా ఒక సింహం యొక్క ఎముకలయ్యి ఉండాలి. I can form a skeleton of a lion with the help of my knowledge. ఇంకా ఏమన్నాడు, ఐ కెన్ ఫామ్ అంటే తయారు చేయడము, స్కెలిటాన్ అంటే అస్థిపంజరం. ఐ కెన్ ఫామ్ ఏ స్కెలిటాన్ ఆఫ్ ఎ లయన్, ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ మై నాలెడ్జ్ అంటే నాకున్న జ్ఞానం సహాయంతో, విత్ అంటే తో అనమాట, నాకున్న జ్ఞానం సహాయంతో ఈ ఎముకలను ఉపయోగించి ఒక సింహం యొక్క అస్థిపంజరాన్ని నేను తయారు చేయగలను. ఇక్కడ చూసారా, కెన్ అనేది వాడారు. ఈ కెన్ అనే వర్డ్ స్పోకెన్ లాంగ్వేజ్లో చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారండి. అంటే ఏదైనా ఒక పని చెయ్యగలను అనే అర్థంలో వాడుతాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంగ్లీష్ మాట్లాడగలను అని చెప్పాలనుకోండి, ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఆమె సాంగ్స్ బాగా పాడగలదు అని చెప్పాలంటే షీ కెన్ సింగ్ సాంగ్స్ వెరీ వెల్. షీ కెన్ సింగ్ సాంగ్స్ వెరీ వెల్. మా బ్రదర్ క్రికెట్ బాగా ఆడగలడు అని చెప్పాలంటే మై బ్రదర్ కెన్ ప్లే క్రికెట్ వెరీ వెల్. మై బ్రదర్ కెన్ ప్లే క్రికెట్ వెరీ వెల్. సో ఈ విధంగా ఏదైనా ఒక పని చెయ్యగలము అని చెప్పడానికి కెన్ వాడతాం అన్నమాట. సో ఆ మొదటి వాడు ఏమన్నాడంటే నాకున్న నాలెడ్జ్తో ఈ ఎముకలతో ఒక అస్థిపంజరాన్ని తయారు చేస్తాను అన్నాడు. సేయింగ్ సో అంటే అలా అంటూ, హీ ఫార్మ్డ్ ఎ స్కెలిటాన్ ఆఫ్ ఎ లయన్. అతను ఏం చేశాడంటే ఒక సింహం యొక్క అస్థిపంజరాన్ని తయారు చేశాడు. ఫార్మ్డ్ అంటే తయారు చేయడము, సింహం యొక్క అస్థిపంజరాన్ని తయారు చేశాడు. అప్పుడు ద సెకండ్ ఫ్రెండ్ సెడ్, అప్పుడు ఆ రెండవ వాడు అన్నాడు, ఏమన్నాడంటే విత్ మై నాలెడ్జ్ ఐ కెన్ ప్యాచ్ అప్ ఫ్లెష్ అండ్ స్కిన్ అండ్ గివ్ ఎ బాడీ ఫర్ ది స్కెలిటాన్ అండ్ మేక్ ఇట్ ఇంటూ ఎ లయన్. సో ఆ రెండవ వాడు ఏమన్నాడు, విత్ మై నాలెడ్జ్ అంటే నాకున్న విజ్ఞానంతో, ఐ కెన్ ప్యాచ్ అప్. ఓకే, ఇక్కడ ప్యాచ్ అప్ అంటే అతికించడము, ప్యాచప్ అంటే అతికించడము. ఐ కెన్ ప్యాచప్ అంటే నేను అతికించగలను. ఏంటి, ఫ్లెష్ అంటే మాంసము, స్కిన్ అంటే శరీరము. ఓకే, అంటే నాకున్న జ్ఞానంతో నేను ఈ అస్థిపంజరానికి మాంసాన్ని, శరీరాన్ని అతికించగలను. అండ్ గివ్ ఏ బాడీ ఫర్ ది స్కెలిటాన్. గివ్ అంటే ఇవ్వడము. ఓకే, అంటే ఈ అస్థిపంజరానికి ఒక బాడీని నేను ఇవ్వగలను. అండ్ మేక్ ఇట్ ఇంటూ ఎ లయన్. ఆ విధంగా నేను దీన్ని ఒక సింహంలాగా తయారు చేయగలను. మేక్ అంటే తయారు చేయడము, ఒక సింహంలాగా తయారు చేయగలను అని అన్నాడు. సేయింగ్ సో అంటే అలా అంటూ, హీ స్టార్టెడ్ టు ప్యాచ్ అప్ ద స్కెలిటన్. ఓకే, అలా అంటూ ఆ అస్థిపంజరానికి ఈ శరీరము, మాంసము అతికించడం మొదలుపెట్టాడనమాట ఆ రెండో వాడు. అప్పుడు దేర్ వాజ్ వన్ హూ వాజ్ గుడ్ అట్ లాజిక్స్. అయితే మొత్తం నలుగురు ఫ్రెండ్స్ కదండి, అందులో ఒకడున్నాడు. అతను ఎవరు, దేర్ వాజ్ వన్, అందులో ఒకడున్నాడు, హూ వాజ్ గుడ్ ఎట్ లాజిక్స్. ఇక్కడ హూ అంటే ఎప్పుడు కూడా ఆ హూకి ముందు ఉన్న వర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అప్లై చేసుకోవాలండి. ఇక్కడ హూ అంటే వన్ అంటే ఒక ఫ్రెండ్ అనమాట. అతను ఎలాంటి వాడంటే వాజ్ గుడ్ ఎట్ లాజిక్స్ మాట్లాడడంలో మంచి నిపుణుడు అనమాట వాడు. సో వాడేమంటున్నాడు, హీ సెడ్ అంటే అతను అన్నాడు, ఏమన్నాడంటే ప్లీజ్ డోంట్ డూ ఇట్, దయచేసి అలా చేయొద్దు. ఇట్ ఈజ్ ఎ డేంజరస్ ఎక్స్పెరిమెంట్. ఓకే, ఇది ఒక ప్రమాదకరమైన ప్రయోగము. ఎక్స్పెరిమెంట్ అంటే ప్రయోగము, ఎక్స్పెరిమెంట్ అంటే ప్రయోగము. ఇట్ ఈజ్ ఎ డేంజరస్ ఎక్స్పెరిమెంట్ అని అన్నాడు. బట్ ద ఫ్రెండ్స్ డిడ్ నాట్ టేక్ హీడ్ ఆఫ్ హిజ్ అడ్వైస్. కానీ మిగిలిన ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు డిడ్ నాట్ టేక్ హీడ్ అంటే పట్టించుకోవడము. డిడ్ నాట్ టేక్ హీడ్ అంటే పట్టించుకోలేదు. ఏమిటి, ఆఫ్ హిజ్ అడ్వైస్ అంటే సలహా. ఇతను ఇచ్చినటువంటి ఈ సలహాని ఆ మిగిలిన ముగ్గురు ఫ్రెండ్స్ కూడా పట్టించుకోకుండా ద థర్డ్ ఫ్రెండ్ సెడ్,
ఓకే, మూడో వాడు అన్నాడు అనమాట. ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు అయిపోయారు. ఒకడేమో ఎముకలతో స్కెలిటాన్ తయారు చేశాడు, రెండో వాడేమో ఆ స్కెలిటాన్కి మాంసాన్ని స్కిన్ని ఇచ్చాడనమాట. ఇక మూడో వాడు అన్నాడు, ఏమన్నాడంటే విత్ మై నాలెడ్జ్ అండ్ విజ్డమ్. ఓకే, నా విజ్ఞానము మరియు విజ్డమ్ అంటే తెలివితేటలు. ఓకే, నా జ్ఞానము మరియు తెలివితేటలతో ఐ కెన్ గివ్ లైఫ్ టు ద లయన్. లైఫ్ అంటే ప్రాణము అని అర్థమండి ఇక్కడ, లేకపోతే జీవితం అనే కంటే ప్రాణం అంటే సూటబుల్గా ఉంటుంది. ఐ కెన్ గివ్ లైఫ్ టు ద లయన్. ఓకే, ఈ సింహానికి నేను ప్రాణం పోయగలను అని అన్నాడనమాట. అగైన్ మళ్ళీ ద ఫ్రెండ్ విత్ లాజిక్ సెడ్. ఆ నలుగురిలో లాజిక్ మాట్లాడే ఫ్రెండ్ ఉన్నాడు కదండి, అతను అన్నాడు, మళ్ళీ అన్నాడు, ఏమన్నాడంటే ప్లీజ్ స్టాప్ యువర్ ఎక్స్పెరిమెంట్, దిస్ ఈజ్ డేంజరస్. దయచేసి మీ ప్రయోగం ఆపండి, దిస్ ఈజ్ డేంజరస్, ఇది చాలా ప్రమాదకరము అని అన్నాడనమాట. అప్పుడు ద రిమైనింగ్ 3 ఫ్రెండ్స్ లాఫ్డ్ ఎట్ హిమ్. సో ద రిమైనింగ్ అంటే మిగిలిన, ద రిమైనింగ్ 3 ఫ్రెండ్స్ మిగిలిన ముగ్గురు స్నేహితులు కూడా లాఫ్డ్ ఎట్ హిమ్ అంటే అతన్ని చూసి నవ్వి అండ్ ద థర్డ్ వన్ సెడ్. ఆ మూడో వాడు అన్నాడు అనమాట, ఎవరైతే ప్రాణం పోస్తానన్నాడో వాడు ఏమన్నాడంటే హీ ఈజ్ ట్రయింగ్ టు స్పాయిల్ అవర్ నాలెడ్జ్. స్పాయిల్ అంటే పాడు చేయడము. హీ ఈజ్ ట్రయింగ్ టు స్పాయిల్ అవర్ నాలెడ్జ్. అతను మన విజ్ఞానాన్ని పాడు చేయాలని చూస్తున్నాడు. కాబట్టి లెటస్ చేజ్ హిమ్ అవే. చేజ్ అంటే తరమడము. లెటస్ చేజ్ హిమ్ అవే. చేజ్ అవే అంటే దూరంగా తరిమేయడం అనమాట. కాబట్టి ఇతన్ని దూరంగా తరిమేద్దాము. అండ్ దెన్ గివ్ లైఫ్ టు ద లయన్. అలా తరిమేసిన తర్వాత దెన్ అంటే అప్పుడు, గివ్ లైఫ్ టు ద లయన్, అప్పుడు ఈ సింహానికి ప్రాణం పోద్దాము అని మూడోవాడు అన్నాడు అనమాట. ఇక్కడ చూడండి, లెటర్జ్ అన్నారు అంటే ఏదైనా ఒక పని చేద్దాము అని ప్రపోజ్ చేయడానికి లెటర్జ్ని వాడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మాట్లాడదాం అని చెప్పాలనుకోండి, లెటర్జ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. లెటర్జ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, మూవీకి వెళ్దాం అని చెప్పాలనుకోండి, లెటర్జ్ గో టు ఏ మూవీ. లెటర్స్ గో టు ఏ మూవీ. ఇంకొకసారి ప్రయత్నిద్దాం అని చెప్పాలంటే లెటర్స్ ట్రై అగైన్. సో ఈ విధంగా ఏదైనా ఒక పని చేద్దాం అని చెప్పాలంటే లెటర్స్ని వాడతాము. సో ఈ మూడో వాడు ఏమన్నాడంటే వీడు మన నాలెడ్జ్ని పాడు చేయాలని చూస్తాడు కాబట్టి వీడిని ఇక్కడ నుంచి తరిమేసి అప్పుడు ఈ సింహానికి ప్రాణం పోద్దాం అని అన్నాడు అనమాట. అప్పుడు సో ద ఫ్రెండ్ విత్ లాజిక్ వాజ్ చేజ్డ్ అవే. సో అప్పుడు ఈ లాజిక్లు మాట్లాడే వాడిని తరిమేశారనమాట. సో ద ఫ్రెండ్ విత్ లాజిక్ వాజ్ చేజ్డ్ అవే. అప్పుడు ఈ లాజిక్ మాట్లాడేవాడు తరిమివేయబడ్డాడు. ఇక్కడ చూడండి, ప్యాసివ్ వాయిస్లో వాజ్ చేజ్డ్ అవే. వాజ్ చేజ్డ్ అన్నారంటే ప్యాసివ్ వాయిస్లో తరిమివేయబడ్డాడు అంటే ఆ ముగ్గురు కలిసి అతన్ని తరిమేశారనమాట. అప్పుడు నౌ ద థర్డ్ ఫ్రెండ్ స్టార్టెడ్ టు గివ్ లైఫ్ టు ద లయన్. అలా తరిమిన తర్వాత నౌ ఇప్పుడు ద థర్డ్ ఫ్రెండ్ స్టార్టెడ్ టు గివ్ లైఫ్ టు ద లయన్. ఆ మూడోవాడు ఆ సింహానికి ప్రాణం పోయడం మొదలుపెట్టాడు. స్టార్టెడ్ అంటే మొదలు పెట్టడము, టు గివ్ అంటే ఇవ్వడము, లైఫ్ అంటే ప్రాణము అంటే ఆ ప్రాణం ఇవ్వడం మొదలుపెట్టాడు ఆ మూడోవాడు. స్లోలీ ద లయన్ కేమ్ టు లైఫ్. స్లోలీ అంటే నెమ్మదిగా, ద లయన్ కేమ్ టు లైఫ్. ఇక్కడ కేమ్ టు లైఫ్ అంటే ప్రాణం పోసుకోవడము. ఓకే, ఇక్కడ యాక్చువల్గా కేమ్ అంటే రావడం కదండి. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి, నెమ్మదిగా ఆ సింహానికి ప్రాణం వచ్చింది, లేకపోతే ఆ సింహం ప్రాణం పోసుకుంది, ఎలా అయినా ఓకే. సో అలా స్లోగా ప్రాణం వచ్చింది. యాజ్ సూన్ యాజ్ ద లయన్ గాట్ హిజ్ లైఫ్. యాజ్ సూన్ యాజ్ అంటే వెనువెంటనే. యాజ్ సూన్ యాజ్ అంటే వెనువెంటనే ద లయన్ గాట్ హిజ్ లైఫ్. గాట్ అంటే పొందడము, గెట్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ గాట్ అండి. సో ద లయన్ గాట్ హిజ్ లైఫ్. ఆ సింహానికి తన ప్రాణం వచ్చిన వెనువెంటనే హీ గ్రౌల్డ్ ఫెరోషియస్లీ అండ్ జంప్డ్ ఎట్ ద 3 ఫ్రెండ్స్ అండ్ కిల్డ్ దెమ్. ఇక్కడ హీ అంటే అతడు అని కాదండి, ఆ సింహం అనమాట. ఆ సింహము గ్రౌల్డ్ అంటే గర్జించడము, ఫెరోషియస్లీ అంటే భయంకరంగా. ఆ సింహం ఏం చేసింది, ప్రాణం వచ్చిన వెంటనే భయంకరంగా గర్జించి
అండ్ జంప్డ్ అట్ ద 3 ఫ్రెండ్స్. అక్కడ ముగ్గురు ఉన్నారు కదండి, నాలుగోవన్నీ తరిమేశారు ఆల్రెడీ. ఆ ముగ్గురు మీదకి కూడా జంప్డ్ అంటే దూకి అండ్ కిల్డ్ దెమ్, వాళ్ళని చంపేసింది. సో ఇదండి స్టోరీ. ఇక్కడ కింద చిన్న కొటేషన్ చూడండి. నాలెడ్జ్ అండ్ విజ్డమ్ వితౌట్ కామన్ సెన్స్ ఈజ్ ఏ వేస్ట్. నాలెడ్జ్ అండ్ విజ్డమ్, నాలెడ్జ్ అంటే జ్ఞానము, విజ్డమ్ అంటే తెలివితేటలు. వితౌట్ కామన్ సెన్స్, కామన్ సెన్స్ అంటే ఇంగిత జ్ఞానము, కామన్ సెన్స్ అంటే ఇంగిత జ్ఞానము, వేస్ట్ అంటే వృధా. అంటే ఇంగిత జ్ఞానం లేని జ్ఞానము తెలివితేటలు కూడా వృధా అవుతాయి. అంటే మనకి నాలెడ్జ్ విజ్డమ్ ఉంటే సరిపోదు, కామన్ సెన్స్ కూడా ఉండాలి అని ఈ కొటేషన్ యొక్క మీనింగ్ అండి. సో ఇక్కడ చూడండి, ఈ ముగ్గురు ఫ్రెండ్స్కి కూడా అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి, విజ్ఞానం ఉంది, మంచి నాలెడ్జ్ ఉంది వీళ్ళకి. కానీ ఆ సింహానికి ఆ విధంగా ప్రాణం పోస్తే మళ్ళీ మనల్నే చంపేస్తుందేమో అనే చిన్న కామన్ సెన్స్ని వీళ్ళు మిస్ అయ్యారనమాట. సో ఆ కామన్ సెన్స్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉన్నా విజ్డమ్ ఉన్నా వేస్ట్ అయిపోయాయి. సో దట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ అండి. రేపటి వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ ఇంగ్లీష్ నేర్చుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ యాక్టివేట్ ద bell icon so that you will get notified whenever I upload a video. Thank you so much for watching.